సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈనాటి ఈ భాగవత ప్రవచనానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించినటువంటి పెద్దలు, అలాగే కార్యవర్గ సభ్యులు, అలాగే భగవద్భక్తులైన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు చాలా జరగాలని, ఆధ్యాత్మిక భక్తి ప్రపత్తులు పెంపొందించాలని, ప్రతి చోట దీన్ని ప్రోత్సహించాలని, మన హైందవ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ, 15 సంవత్సరాల నుంచి ఈ అయ్యప్ప నగర్లో ఈ గణపతి మహోత్సవాలు చాలా ఆనందోత్సవాలుగా జరుగుతున్నాయి. దీనికి కారణము ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అందరు భక్తులు కూడా దీనికి సహకరించడం, అందులో మన ప్రసన్న పంతులు గారు దీనికి ముఖ్యంగా తోడ్పాటు అందించడం, ఇటువంటి కార్యక్రమాలు అనేకంగా జరపడం, దానివల్ల ఈ యొక్క అయ్యప్ప నగర్లో ప్రతి సంవత్సరం కూడా ఆ గణపతి మహోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అది ఒకటని చెప్పడానికి లేదు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఈ భాగవతం కానివ్వండి, లేకపోతే లలిత కళలు కానివ్వండి, ఇంకా అనేకమైనటువంటి అంశాలు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. ప్రజలు కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమాలకు వచ్చి ఆనందిస్తున్నారు. దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన పర్యావరణానికి సంబంధించినటువంటి మన వినాయకుడిని కూడా మనం కేవలం అందరూ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా కాకుండా మనం కేవలం మట్టి విగ్రహాన్నే ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది మొదటి నుంచి వస్తుంది. దీనికి మా కమిటీ సభ్యులైనటువంటి ప్రసన్న పంతులు గారు, తర్వాత మన చలపతిరావు గారు, మేమందరం కూడా కలిసి ఇటువంటి కార్యక్రమాలని చేస్తున్నాము. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో అనేక రకంగా ఇంకా అందరికీ ఆనందంగా ఉండే విధంగా మనం చేయాలనే ఉద్దేశంతో మాకు ఉద్దేశాలు ఉన్నాయి. ఈ ముందు కూడా అలానే చేస్తామని అనుకుంటూ ఆ గణేష్ మహారాజ్కి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గణపతి నవరాత్రుల్లో భాగంగా ఇవాళ 7వ రోజు భాగవతం మీద అగస్త్యరాజు శివయ్య గారు ప్రవచనం చేశారు. దీని తర్వాత నారాయణ తరంగాలు కూడా ఈ కార్యక్రమం ఉన్నది. రేపు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఎల్లుండి ఇక్కడే నిమజ్జనం చేస్తాము. ఇక్కడ నిమజ్జనం చేయడానికి కారణం ఏంటంటే, మేము పెట్టినటువంటి విగ్రహం మట్టి విగ్రహము. ఈ మట్టి విగ్రహాన్ని ఇక్కడే పెద్ద జల్లెడ తీసుకొని వచ్చి ట్యాంకర్ తోటి నిమజ్జనం చేసి ఆ మట్టిని తులసి మొక్కలు వేసి అందరికీ కూడా ఇచ్చేలాగా ఏర్పాటు చేద్దామని ఆలోచనతో ఉన్నాము. పోయినసారి కూడా అట్లే చేశాము. ఈసారి కూడా అదే విధంగా ప్లాన్ చేసి ఎల్లుండి నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తి చేద్దామని అనుకుంటున్నాము. దానికి ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా సహాయ సహకారాలు మాకు అందిస్తూ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు.